హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా వంట ముచ్చట్లు. ఈరోజు మనము కడప స్టైల్లో రాగి సంగటి చేసి చూపెడతాను. చాలా టేస్టీ అండి. ఇది హెల్త్ కానీ చాలా మంచిది. రాగి సంగటికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూపెడతాను. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రాగి సంగటిలో పోషక విలువలు అయితే చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాయండి. పదండి వీడియోలోకి వెళ్దాం. మనకు రాగి సంగటి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఈ సైజ్ అండి. ఈ కప్పు కనబడుతుంది కదా, ఇది 160 ml కప్పు. ఇలాంటి కప్పులో 1.5 గ్లాసు రైస్ తీసుకున్నాను నేను. 1.5 గ్లాస్ రైస్ ఇది. సో 1.5 గ్లాస్ రైస్, ఇది 1.5 గ్లాస్ రైస్ వచ్చి నలుగురికి వస్తుందండి రాగి సంగటి. 1.5 గ్లాస్ రైసు, 1.5 గ్లాసు రాగి పిండి. ఈ 1.5 గ్లాస్ రైసుకు మనం 10 గ్లాసుల దీని నుంచి ఈ గ్లాసు నుంచి 10 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. సో ఈ రైస్ కడుక్కున్న తర్వాత 10 గ్లాసులు వాటర్ వేసుకొని మనము దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఈ రైస్ అనేది బాగా ఉడకాలండి. పులగం ఉంటుంది కదా, అలా మెత్తగా ఉడకాలండి. బాగా మెత్తగా ఉడికిన తర్వాత మనము ఈ రాగి పిండి వేసుకోవాలి. దీంట్లో రాగి పిండి వేసుకున్న తర్వాత ఈ రైస్ బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఈ 1.5 మన రాగి పిండి ఉంటుంది కదా, దీని మీద వేసుకొని రైస్ పైన వేసుకొని మనం 5 మినిట్స్ వదిలేయాలన్నమాట మీడియం ఫ్లేమ్లో. తర్వాత అట్లనే మనం రైస్ ఇది బాగా ఉడికించుకునేటప్పుడు 1.5 టీ స్పూను సాల్ట్ వేసుకోండి. దీంట్లో సాల్ట్ ఉండాలి కదా, సాల్ట్ లేకపోతే టేస్ట్ రాదు. 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మనము ఈ రైస్ బాగా కడుక్కున్నాము. దీంట్లో 10 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. దీంట్లో 10 గ్లాసులు వేసుకోవాలండి. సో మనం 10 గ్లాసులు వాటర్ వేసుకున్నాము ఇప్పుడు రైస్లో. దీంట్లో ఇప్పుడు మనము 10 గ్లాసుల వాటర్ వేసుకున్నాం రైస్లోకి. సో ఈ 10 గ్లాసుల వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని స్టవ్లో హై ఫ్లేమ్లో ఎక్కిద్దాం. పదండి. ఎక్కించుకున్న తర్వాత మెత్తగా ఉడకాలండి రైస్. ఇది 10 గ్లాసుల వాటర్ వేసుకున్నాం కదా రైస్లోకి. దీంట్లో 2 ఫుల్ స్పూన్లు అండి, 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 10 గ్లాసుల వాటర్, 2 స్పూన్ల సాల్ట్ వేసుకున్నాము. దీన్ని హై ఫ్లేమ్లో బాగా ఉడికేంత వరకు స్టవ్ మీద పెట్టేద్దాం. పదండి. చూసినారు కదా, మనము ఇప్పుడు అన్నం మెత్తగా ఉడికిపోయిందండి. ఇది 10-15 నిమిషాలు పెట్టినాము. చూసినారా, ఇది ఎట్లా మెత్తగా ఉడకాలండి అన్నము. మనం పులగం ఉంటుంది కదా, పులగం టైప్లో మెత్తగా ఉడకాలా. మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లో ఇప్పుడు రాగి సంగటి వేసుకున్నాం. పదండి. ఇప్పుడు దీంట్లోకి మనము 1.5 గ్లాసు రాగి పిండి తీసుకున్నాం కదా, దీన్ని కొద్దిగా మూలల్లో ఇట్లా ఉంది కదా తీసుకొని మూలల్లో వేసుకున్నాం. కొద్దిగా సైడ్లలో వేసుకొని 4 మూలలు 4 కొద్దిగా సైడ్లు వేసుకోండి. వేసుకున్న తర్వాత మిగతాది మధ్యలో వేసేసుకోండి. ఇట్లా వేసుకున్న తర్వాత మనము దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వదిలేద్దామండి. దీన్ని ఇప్పుడు రాగి పిండి వేసినాం కదా మొత్తము, దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మూత క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వదిలేద్దామండి. మనకు 2 నిమిషాలు అయిపోయింది. దీన్ని మూత తీసేసి మనకు చూసినారు కదా, ఇది కట్టె స్టిక్, మీకు ఏదో సంగటి కట్టె అంటారు దీన్ని మీ దగ్గర ఎక్కడన్నా నీట్గా ఏమన్నా ఒక కట్టెల మాదిరి స్టిక్ ఉంటే, మీ దగ్గర కట్టె మాదిరి చిన్న స్మాల్ సైజ్ కట్టె ఉంటే ఇది తీసుకొని దీన్ని కంప్లీట్గా బాగా నెరుపుకోండి. ఇట్లా బాగా కలపాలండి. ఈ రాగి పిండి మొత్తము రైస్ ఉంటుంది కదా, రైస్లో కలిసిపోవాలండి. ఇలా ముద్ద రాకూడదండి, నీట్గా కలుపుకోవాలి మనం. చూసారా, ముద్ద ఉండకూడదండి, ఎక్కడ కానీ ముద్ద ఉండకూడదు. ఇట్లా పట్టుకొని నీట్గా కలపాల. చూసినారా, ఇట్లా సంగటి మెత్తగా ఇట్లా రావాలన్నమాట. బాగా కింది నుంచి కలుపుకోవాలండి. కింది నుంచి కలుపుకుంటే ఏమవుతుందంటే మనకు ఇవన్నీ పిండి మాదిరి ముద్ద మాదిరి ఉండదన్నమాట. సో దీన్ని అలానే స్టవ్ ఆఫ్ చేసి వదిలేసేయండి. సంగటి ఎట్లా అంటే మనం ఎప్పుడో సంగటి టేస్ట్ చేసేటప్పుడు వేడిగా ఉండాలండి. సంగటి చల్లబడితే అస్సలు తినలేం మనం. ఓకే, సంగటి వేడిగా ఉండాలంటే మనము స్టవ్ ఆఫ్ చేసేసి అదే మంట మీద వదిలేసేయండి. మనం ఇలా క్లోజ్ చేసేసి నేను అదే మంట మీద వదిలేస్తున్నా. ఇప్పుడు మనకు సంగటి చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా చేతులు లైట్గా అట్లా వాటర్లో తడుపుకొని మనము సంగటి తీసుకుంటే మనకు చేతికి అంటుకోదండి. ఇప్పుడు వాటర్ బాగా తడుపుకున్న తర్వాత ఇప్పుడు సంగటి ముద్ద తీసుకొని, చూసినారా, నెయ్యి మనము ముత్తాతలు పాతకాలంలో ఎట్లా అండి, ఇట్లా గుంత లెక్క చేసుకొని దీనిలో నెయ్యి వేసుకొని ఇట్లా సంగటి ముద్ద తీసుకొని సంగటి వచ్చిందండి. ఇట్లా రావాలండి, ముద్ద లెక్క రావాలా. దీంట్లో తీసుకొని కర్రీలోకి తీసుకొని ఇట్లా ఉంచుకొని తింటే టేస్ట్ మాత్రం వచ్చిందండి, అదిరిపోయిందండి. చూసారా, ఇట్లా నెయ్యి తీసుకోవాలి. మధ్యలో మనకు నెయ్యిలో కొద్దిగా ఇట్లా నెయ్యిలో కొద్దిగా తడుపుకొని, సో ఈ కర్రీ తీసుకొని టేస్ట్ వచ్చిందండి. నేను చెప్పిన కొలతలతో చెప్పిన విధంగా చేసుకోండి. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. ఇది అమెరికాలో మేము
రాయలసీమ రాగి సంగటి చేసుకునే విధానము మీకు గిన నా ఛానల్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, అందరికి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసము ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.